UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఈ ఎపిసోడ్ లో మనము పిఎంఎస్ ఇంకా మ్యూచువల్ ఫండ్స్ రెండింటి గురించి మాట్లాడుకుందాము. ఇంతకు ముందు మనము రెండింటిని కూడా సెపరేట్ గా మాట్లాడాము, కానీ ఈ రోజు రెండింటిని కంపేర్ చేస్తూ మాట్లాడదాం. అంటే మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు అప్ టు 14% 15% రిటర్న్స్ వస్తాయి బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ మళ్ళీ. సో అలాగే పిఎంఎస్ని కంపేర్ చేసుకుంటే అందులో ఎంత రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ని పిఎంఎస్ని కంపేర్ చేసుకుంటే ఎందులో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, ఎవరైతే ఇన్వెస్టర్ ఉంటారో వాళ్ళు ఎక్కడ పెడితే బాగుంటుంది అది కూడా ఒకసారి చెప్పండి. తప్పకుండా అండి. యాక్చువల్గా మంచి క్వశ్చన్ ఇది. ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఖచ్చితంగా PMS లో రిటర్న్స్ అయితే ఎక్కువ వస్తాయి. ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ ఎవరు ఆఫర్ చేస్తున్నారు? AMC అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తారు. అవును. అలాగే అందులో కూడా వచ్చి మనకి నిప్పాన్, SBI, కోటక్, అలాగే మనకి బిర్లా, ఆదిత్య బిర్లా వాళ్ళు ఉన్నారు, మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళు ఉన్నారు. సో ఇట్లాంటివన్నీ మనకి మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తాయి. PMS కూడా వాళ్ళే ఆఫర్ చేస్తారు, సేమ్ కంపెనీసే. ఇప్పుడు చూడండి, కోటక్, SBI, కోటక్ దగ్గర మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, PMS ఉంది. ICICI దగ్గర PMS ఉంది, మ్యూచువల్ ఫండ్స్ ఉంది. HDFC దగ్గర PMS ఉంది, మ్యూచువల్ ఫండ్స్ ఉంది. సో ఎవరైతే మనకి మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తున్నారో సేమ్ అదే కంపెనీ వాళ్ళు PMS కూడా ఆఫర్ చేస్తున్నారు. మరి అప్పుడు డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఒకటే ఆఫర్ చేస్తున్నప్పుడు తేడా ఎక్కడ వస్తుందంటే, ఫండ్ మేనేజర్ ఉంటారు చూసారా, ఈ ఫండ్ మేనేజర్ కూడా కామన్ గానే ఉంటారు. సో మీకు ఇంకా బాగా అర్థమైనా చెప్పాలి అంటే మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చూడండి, ఒక స్కూల్ టీచర్ ఉన్నారు అనుకోండి, స్కూల్ వర్సెస్ ట్యూషన్. ఈ ట్యూషన్ ఐడియా ఉంటుంది, మనం స్కూల్ నుంచి అయిపోయాక పిల్లలు కొంతమంది ట్యూషన్కి వెళ్తారు, కొంచెం ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయని చెప్పి. సో ఇక్కడ స్కూల్కి ఎలా ఉంటుందంటే, స్కూల్లో టీచర్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఒక సబ్జెక్ట్స్ మొత్తం చెప్పాలి. వాళ్ళకి మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే, మీరు క్వార్టర్లీ కల్లా 6 చాప్టర్స్ కంప్లీట్ చేయాలి, హాఫర్లీ కల్లా 7 చాప్టర్స్ కంప్లీట్ చేయాలి, యాన్యువల్లీకి మొత్తం టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేయాలి ఉంటుంది. సో వాళ్ళ ఫ్రేమ్లో పనిచేస్తారు. సో వాళ్ళ మొత్తం వాళ్ళ టైం అంతా ఏంటంటే, ఎంతంత సిలబస్ ఎంత టైంలో కంప్లీట్ చేయాలి, మొత్తం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కి ప్రకారంగా పనిచేస్తారు. సో అది స్కూల్ టీచర్ పని. కానీ ట్యూషన్ టీచర్ అలా చేయరండి. చూడండి, ఎగ్జామ్ లో అన్ని చాప్టర్స్ నుంచి మార్క్స్ రావు, కొన్ని చాప్టర్స్ లోనే ఎక్కువ మార్క్స్ వస్తాయి. అంటే మీకు 20 మార్క్స్ క్వశ్చన్స్ కొన్ని చాప్టర్స్ లో ఎక్కువ వస్తాయి, కొన్ని చాప్టర్స్ నుంచి మీకు ఓన్లీ ఆబ్జెక్ట్ టైపే వస్తుంది, 1 మార్క్ 2 మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ ట్యూషన్ టీచర్ ఏం చేస్తారంటే, ఏ చాప్టర్ లో అయితే ఎక్కువ స్కోర్ ఆపర్చునిటీ ఉందో వాటి మీద స్ట్రెస్ ఎక్కువ చేస్తారు, బాగా చెప్తారు. ఈ ఏవైతే 2 మార్క్స్ వచ్చే చాప్టర్స్, 2 మార్క్స్ వచ్చే చాప్టర్స్ ఉంటాయో వాటిని నెగ్లెక్ట్ కూడా చేస్తారు. అలాగే ఇక్కడ ఫండ్ మేనేజర్ కూడా అండి, మ్యూచువల్ ఫండ్స్ లో ఫండ్ మేనేజర్ ఏంటంటే, వాళ్ళు కొన్ని రూల్స్ ఉంటాయి. కంపల్సరీగా ఐటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఫార్మాలో ఇన్వెస్ట్ చేయాలి, ఆటోలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అలాగే బ్యాంకులో పెట్టాలి, ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గుడ్స్ లో పెట్టాలి, అలా మొత్తం అన్ని ఇండస్ట్రీస్ ని, అన్ని సెక్టర్స్ ని కవర్ చేయాలి అన్న ఒక రూల్ అయితే ఉంది మ్యూచువల్ ఫండ్స్ లో. అందుకే ఫండ్ మేనేజర్లు కంపల్సరీగా అన్ని సెక్టర్స్ లో పెట్టుకుంటూ వస్తారు. చూడండి, ఇప్పుడు ఫార్మా పెద్ద గొప్పగా లేదు, అలాగే ఆటో కూడా చాలా డౌన్ లో ఉంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు బ్యాంకింగ్ కూడా కొంచెం స్ట్రగుల్ అవుతుంది. ఎందుకంటే బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ పడిపోతున్నాయి, లోన్స్ పెరిగిపోతున్నాయి, కొంచెం మంచి అట్మాస్ఫియర్ అయితే బ్యాంకులో లేదు. అయినా వాళ్ళు బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మీకు తెలుసు, ఇప్పుడు రిసెషన్ బాగా ఉంది, ఐటీ సెక్టర్ బాగా దెబ్బతింటుంది, యుఎస్ లో చాలా దెబ్బతిన్నది, ఐటీకి పెద్ద గ్రోత్ లేదు, అయినా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇట్లా వాళ్ళు ప్రతి ఒక్క సెక్టర్ లోనూ వాళ్ళు తెలుసు పర్ఫార్మెన్స్ ఏం లేదు, గ్రోత్ లేదు అని చెప్పి, కానీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్ చేయాలి. వేరే PMS లో వచ్చేసి ట్యూషన్ మాస్టర్ లాగా అండి, అక్కడ ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఇవాళ ఫార్మాలో మంచి ఆపర్చునిటీ ఉందంటే ఫార్మాలో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు, డిఫెన్స్ లో ఎక్కువ ఆపర్చునిటీ ఉందంటే డిఫెన్స్ స్టాక్స్ కొంటారు, అలాగే PSU స్టాక్స్ బాగా పెరుగుతున్నాయంటే PSUలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇక్కడ ఎక్కడైతే కస్టమర్ కి బెనిఫిట్ గా ఉంది, ఏ సెక్టర్ లో పెడితే కస్టమర్ కి అత్యధిక లాభాలు వస్తున్నాయని ఆలోచించుకొని కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. వీళ్ళకి ఫ్రేమ్స్ అనేది ఏమి ఉండదు, ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. సో అదే ఫండ్ మేనేజర్ అక్కడ పనిచేస్తేనేమో యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పనిచేయాలి. అదే ఫండ్ మేనేజర్ PMS పనిచేస్తే మాత్రం ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. కాబట్టి ఓకే, నాకు తెలుసు మ్యానుఫ్యాక్చరింగ్ చాలా గ్రోత్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి చాలా గ్రోత్ ఉంది, ఇప్పుడు పవర్ కి మంచి ఆపర్చునిటీ ఉందన్నప్పుడు ఎక్కువ 60% అలొకేషన్ అలాంటి స్టాక్స్ లో పెడతారండి. ఏదన్నా బ్యాంకింగ్ అట్లాంటి వాటిలో కొంచెం తగ్గించుకుంటూ పొటెన్షియల్ సపోర్ట్ కోసం తీసుకుంటారు తప్ప ఎక్కువ మెజర్గా ఇన్వెస్ట్మెంట్ చేయరు. సో మనకు చూస్తే మనం ఎందుకు వెళ్తాం ట్యూషన్కి అంటే, ఓకే నేను స్కూల్లో చదువుకున్న మార్కుల వల్ల నాకు వచ్చేది ఒక 60% అయితే, ట్యూషన్కి వెళ్ళిన వల్ల ఒక 20% ఎక్స్ట్రా మార్క్స్ అయితే వస్తాయి కదా. అవును, ప్రతి పేరెంట్ పంపించే ట్యూషన్కి. అందుకే మన పిల్లాడు మంచి యావరేజ్ స్టూడెంట్, వీడిని కనుక మంచి ట్యూషన్లో పెడితే ఇంకొక 20% ఎక్స్ట్రా రిటర్న్స్ వస్తాయి అని చెప్పి. సో అట్లాగే PMSలో కూడా మ్యూచువల్ ఫండ్స్లో అలాగో మార్కెట్ పట్టి మనకు రిటర్న్స్ వస్తాయి 15%, కానీ PMSలో ఒక ఎక్స్ట్రాడినరీ థింకింగ్ వల్ల వాళ్ళ పొటెన్షియల్ ఎక్కడైతే ఉందో అక్కడ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి మనకు ఇంకో 5% ఎక్స్ట్రా జనరేట్ చేసి ఇస్తున్నారు. కాబట్టి మనం 20% 25% మన PMS లో ఎక్స్ట్రా రిటర్న్స్ వస్తాయి. సో కాబట్టి ఏంటంటే బేసిక్ గా అయితే జనం అర్థం చేసుకోవాల్సింది ఇదే, మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక ఫ్రేమ్ లో వర్క్ చేసేది మ్యూచువల్ ఫండ్స్.
ఫ్రీడమ్తో పనిచేసేదేమో పిఎంఎస్. ఎక్కడైతే ఫ్రీడమ్ అనేది ఉందో అక్కడ ఫండ్ మేనేజర్కి తెలుసు చక్కగా ఆపర్చునిటీ ఉంటుంది, అలాంటి ఆపర్చునిటీస్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి మనకి రిటర్న్స్ అయితే ఎక్కువ జనరేట్ చేసి ఇస్తారు. సో బేసిక్గా డిఫరెన్స్ అయితే ఇదేనండి, అందుకే పిఎంఎస్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఓకే. సో మీరు చెప్పిన తర్వాత చాలా క్లారిటీగా అర్థమైందండి. ఎందుకంటే మీరు తీసుకున్న ఒక స్కూల్ ఎగ్జాంపుల్, ట్యూషన్ ఎగ్జాంపుల్ అయితే చాలా ఎక్సలెంట్‌గా తీసుకున్నారు. దాన్ని దీంతో మనం కంపేర్ చేసుకుంటే ఇది కూడా మనకు క్లారిటీగా అర్థమైంది. సో ఎవరు కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో చూసిన తర్వాత మీకు క్లారిటీగా అర్థమై ఉంటుంది. పిఎంఎస్‌లో ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలంటే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? అక్కడ కొన్ని ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళు అక్కడ ఫాలో అవుతారు. పిఎంఎస్‌లో ఏంటంటే వాళ్ళకు అటువంటి రెగ్యులేషన్స్ ఉండవు కాబట్టి వాళ్ళకు ఎక్కడైతే గ్రోత్ కనిపిస్తుందో అలాంటి సెక్టర్స్‌లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ కాస్త రిటర్న్స్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ మాత్రం ఉంటాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.